వరుస సెలవులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది. పంతంగి అలాగే కొర్లిపహాడ్ టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవులు రావడంతో పట్టణం నుంచి జనం పల్లెబాట పట్టారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, వరుస సెలవులు రావడంతో పట్టణవాసులంతా కూడా తమ సొంత గ్రామాలకు ప్రయాణం కావడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అంతా కూడా వాహనాల రద్దీ ఏర్పడిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా టోల్ గేట్ల వద్ద పంతంగి టోల్ గేట్, చౌటుప్పల్ సమీపంలో ఉన్నటువంటి పంతంగి టోల్ గేట్ కావచ్చు, ఇటు నగర్కల్ సమీపంలో ఉన్నటువంటి కొర్లపాడు టోల్ గేట్ కావచ్చు, ఈ రెండు టోల్ గేట్ల మధ్య మాత్రం వాహనాల రాక పెరగడంతో టోల్ గేట్ దాటేందుకు దాదాపుగా 10-15 నిమిషాల సమయం పడుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు 15th ఆగస్టు, అలాగే రేపు వరలక్ష్మి వ్రతం మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉంటుంది. వరుసగా 5 రోజుల పాటు ఏదైతే సండే అలాగే రాఖీ పౌర్ణమి ఇలా వరుస సెలవులు రావడంతో సొంత గ్రామాలకు ప్రయాణం కావడంతో సొంత వాహనాలు వెళ్తుండడంతో అంతా కూడా నేషనల్ హైవే అంతా కూడా వాహనాల రద్దీతోటి పూర్తిగా నిండిపోవడం, ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఏదైతే ఇటు విజయవాడ వైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మాత్రం వేల సంఖ్యలో వాహనాలు వస్తుండడం, అలాగే బస్సులు కూడా ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తుండడంతో ఇటు టోల్ గేట్ల వద్ద మాత్రం ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క వాహనానికి దాదాపుగా 30 సెకండ్ల వరకు ఒకేసారి వాహనాలు ఎక్కువగా రావడంతో కొంత అక్కడ ట్రాఫిక్ జామ్ మాత్రం 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు టోల్ గేట్ సంబంధించినటువంటి నేషనల్ హైవే అధికారులు అదనంగా సిబ్బందిని నియమించడంతో పాటు అక్కడ వాహనాలు ఎక్కువసేపు నిలబడకుండా కూడా ఏదైనా ఫాస్టాగ్ పనిచేయకపోతే దానికి సంబంధించి కూడా నేరుగా స్కానర్ ని వాహనం దగ్గరికి తీసుకెళ్లి కూడా తొందరగా స్కాన్ చేసుకొని వాహనాలను ఎక్కువసేపు అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా ఇటు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇటు కోదాడ వరకు దాదాపుగా మన తెలంగాణకు సంబంధించి కోదాడ వరకు కూడా పోలీసులు నిత్యం ఏదైతే పెట్రోలింగ్ నిర్వహిస్తూ కొన్ని వాహనాలు ఎక్కడైనా రోడ్ల మీద నిలబడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే రోడ్లపైన వాహనాలు నిల్చున్న నేపథ్యంలో గతంలో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో వాహనాల తాకిడి కూడా, అంటే ఎక్కువ సెలవులు ఉన్న నేపథ్యంలో వాహనాల తాకిడి కూడా ఎక్కువగా వెళ్తుండడంతో ఇటు ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు రోడ్డు మొత్తం కూడా వాహనాలతోటి వైమంటూ కూడా వెళ్తున్న వాహనాలతోటి రద్దీగా మారడం, పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎక్కడ వాహనాలు నిలపకుండా కూడా ట్రాఫిక్ ను నేరుగా అంటే ఎక్కడ జామ్ కాకుండా వెళ్లేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇటు టోల్ గేట్ కు సంబంధించి మాత్రం దాదాపుగా ఉదయం నుంచి మాత్రం ఇప్పటి వరకు 30,000 వాహనాలు విజయవాడ వైపు కూడా వెళ్ళినట్లుగా ఏదైతే టోల్ గేట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నైట్ వరకు కూడా మరిన్ని వాహనాలు అంటే ఇటు విజయవాడ వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పి దానికి తగినట్టు ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది. ఇటు ఏదైతే నాకట్పల్లి నుంచి ఇటు అద్దంకి హైవేకి కొన్ని వాహనాలు ఇటు వెళ్లడం, అలాగే సూర్యాపేటకు వెళ్లిన తర్వాత అటు ఖమ్మం రోడ్డుకు కొన్ని వాహనాలు వెళ్లడంతో సూర్యాపేట నుండి కోదాడ వరకు మాత్రం కొంత వాహనాల రద్దీ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ డివైడ్ అవుతుంటారు కాబట్టి, అలాగే ఇటు నల్గొండ జిల్లాకు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది వెళ్తుండడంతో వాహనాలు కేవలం ఏదైతే హైదరాబాద్ నుండి నార్కట్పల్లి భారీగా వాహనాలు వస్తుండడంతో ఇటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా మాత్రం పోలీసులు, అటు నేషనల్ హైవే అధికారులు, టోల్ గేట్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.